సూర్య భగవానుని మహిమగాథ. ప్రస్తావన: హిందూ ధర్మంలో సూర్యుడు కేవలం ఒక గ్రహమాత్రం కాదు, ఆయనను సాక్షాత్ దైవస్వరూపుడిగా, జగత్తుకు జీవనాధారుడిగా భావిస్తారు. వేదాల్లో ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు. సూర్యభగవానుడు కాంతి, శక్తి, ఆరోగ్యం, ధనం, జ్ఞానం ఇచ్చే దేవుడు. ఆయనను ప్రతిరోజూ ఉదయం నమస్కరించడం శ్రేష్టమైన పుణ్యకార్యంగా భావిస్తారు. సూర్యుని జననం: సూర్యుని తండ్రి కశ్యప మహర్షి, తల్లి అదితి దేవి. అదితి నుండి 12 ఆదిత్యులు జన్మించారు, వారిలో సూర్యుడు ప్రధానుడు. బ్రహ్మదేవుని ఆదేశంతో సూర్యుడు జగత్తుకు కాంతి, తాపం అందించడానికి పుట్టాడు. సూర్యుని రథం 7 గుర్రాలతో లాగేలా రూపుదిద్దబడింది. ఇది వేదాలలో సప్తాశ్వ రథం గా వర్ణించబడింది. ఈ 7 గుర్రాలు వారంలో 7 రోజులను సూచిస్తాయి. సూర్యుడు మరియు సంజ్ఞాదేవి: సూర్యభగవానుని భార్య సంజ్ఞాదేవి విశ్వకర్మ మహర్షి కుమార్తె. సూర్యుని కాంతి తాపాన్ని తట్టుకోలేక సంజ్ఞ ఆయనకు ప్రతిరూపమైన ఛాయ అనే తన ప్రతిరూపాన్ని ఉంచి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళింది. సూర్యుడు దీనిని తొలుత గ్రహించలేదు, కాని తర్వాత ఛాయా ప్రవర్తనలో మార్పులు గుర్తించి నిజం తెలుసుకున్నాడు. శని దేవుని జననం: ఛాయా ద్వారా సూర్యునికి శని దేవుడు పుట్టాడు. చిన్ననాటి నుంచే శని తపస్సు, నియమాచరణలో ఉండేవాడు. కాని తల్లి ఛాయా సూర్యునికి తక్కువ ప్రేమ చూపడంతో సూర్యుడు కొంత దూరంగా ఉన్నాడు. ఈ సంఘటన వల్ల శని, సూర్యుని